బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపారు. లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి లోకేష్ వెళుతున్న సమయంలో లోకేష్ కాన్వాయ్లోని కార్లన్నింటినీ ఆపారు. అన్ని కార్లలోని వాహనాలను తనిఖీలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేష్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వాహనాలలో ఏమీ లేదు అని నిర్ధారించిన తర్వాత పోలీసులు లోకేష్ కాన్వాయ్లో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. లోకేష్ కాన్వాయ్లో తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్న నారా లోకేష్ ఈ రోజు తాడేపల్లిలోని ఒక పూర్ణ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న సందర్భంగా ఉండవల్లి కరకట్ట నుంచి తన నివాసం నుంచి వస్తున్న సందర్భంగా సీతానగరం వద్ద లోకేష్ కాన్వాయ్ని ఎన్నికల నిధులు ఉన్న పోలీసులు ఆపారు. కాన్వాయ్ని కాన్వాయ్ ఉన్నటువంటి 4 వాహనాల్లో కూడా తనిఖీలు చేశారు. చేసిన తర్వాత ఎలాంటి ఆధార్ లేని సంబంధించినటువంటి ఏవీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా కాన్వాయ్ని పంపించిన పరిస్థితి. పూర్తిగా అన్ని వాహనాలు కూడా తనిఖీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల విధిలో భాగంగా హోదాతో సంబంధం లేకుండా మాజీ మంత్రి అయినా పార్టీ అధ్యక్షులైన హోదాతో సంబంధం లేకుండా తనిఖీలు అనేవి జరుగుతాయి కాబట్టి దానిలో భాగంగానే మేము తనిఖీలు నిర్వహించామనేది పోలీసులు చెప్తున్నారు. లోకేష్ కూడా పూర్తిగా ఆ తనిఖీలకు సహకరించారు. ప్రతి కాన్వాయ్ ఆయన వ్యక్తిగత వెహికల్ తో పాటు మిగతా ఆయన వెనకాల ఉన్న 3 వెహికల్స్ ను కూడా పూర్తిగా తనిఖీ చేశారు. ఏది డబ్బుకు సంబంధించి లేకపోతే డాక్యుమెంట్స్ కూడా ఎలాంటి పోలీసులకి దొరకలేదు. ఈ నేపథ్యంలో వాహనాలు అక్కడి నుంచి పంపించిన పరిస్థితి. పూర్తిగా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పట్టణంలో ఇప్పుడు పోలీసులు అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇటు వారధి వైపు పూర్తిగా 2 జిల్లాలకు సంబంధించి అనుసంధానమైనటువంటి ఈ 2 ప్రాంతాలు కావడంతో అటు వారధి వద్ద ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 వైపులు కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదుకు సంబంధించి కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ కానీ ఫేక్ ఎలాంటి ఇది లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా వస్తే కనుక ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి దానిలో భాగంగానే పోలీసులు తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కాన్వాయ్ని కూడా తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపి తనిఖీలు చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖికి వెళుతున్న సమయంలో లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. కాన్వాయ్లోని అన్ని వాహనాల్లోనూ తనిఖీలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేష్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వాహనాలలో ఏమీ లేదు అని నిర్ధారించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపారు. లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి లోకేష్ వెళుతున్న సమయంలో లోకేష్ కాన్వాయ్లోని కార్లన్నింటినీ ఆపారు. అన్ని కార్లలోని వాహనాలను తనిఖీలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేష్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వాహనాలలో ఏమీ లేదు అని నిర్ధారించిన తర్వాత పోలీసులు లోకేష్ కాన్వాయ్లో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. లోకేష్ కాన్వాయ్లో తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్న నారా లోకేష్ ఈ రోజు తాడేపల్లిలోని ఒక పూర్ణ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న సందర్భంగా ఉండవల్లి కరకట్ట నుంచి తన నివాసం నుంచి వస్తున్న సందర్భంగా సీతానగరం వద్ద లోకేష్ కాన్వాయ్ని ఎన్నికల నిధులు ఉన్న పోలీసులు ఆపారు. కాన్వాయ్ని కాన్వాయ్ ఉన్నటువంటి 4 వాహనాల్లో కూడా తనిఖీలు చేశారు. చేసిన తర్వాత ఎలాంటి ఆధార్ లేని సంబంధించినటువంటి ఏవీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా కాన్వాయ్ని పంపించిన పరిస్థితి. పూర్తిగా అన్ని వాహనాలు కూడా తనిఖీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల విధిలో భాగంగా హోదాతో సంబంధం లేకుండా మాజీ మంత్రి అయినా పార్టీ అధ్యక్షులైన హోదాతో సంబంధం లేకుండా తనిఖీలు అనేవి జరుగుతాయి కాబట్టి దానిలో భాగంగానే మేము తనిఖీలు నిర్వహించామనేది పోలీసులు చెప్తున్నారు. లోకేష్ కూడా పూర్తిగా ఆ తనిఖీలకు సహకరించారు. ప్రతి కాన్వాయ్ ఆయన వ్యక్తిగత వెహికల్ తో పాటు మిగతా ఆయన వెనకాల ఉన్న 3 వెహికల్స్ ను కూడా పూర్తిగా తనిఖీ చేశారు. ఏది డబ్బుకు సంబంధించి లేకపోతే డాక్యుమెంట్స్ కూడా ఎలాంటి
పోలీసులకి దొరకలేదు. ఈ నేపథ్యంలో వాహనాలు అక్కడి నుంచి పంపించిన పరిస్థితి. పూర్తిగా నారా లోకేష్ మంగళ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పట్టణంలో ఇప్పుడు పోలీసులు అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇటు వారధి వైపు పూర్తిగా 2 జిల్లాలకు సంబంధించి అనుసంధానమైనటువంటి ఈ 2 ప్రాంతాలు కావడంతో అటు వారధి వద్ద ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 వైపులు కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదుకు సంబంధించి కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ కానీ ఫేక్ ఎలాంటి ఇది లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా వస్తే కనుక ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి దానిలో భాగంగానే పోలీసులు తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కాన్వాయ్ని కూడా తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉండవెల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపి తనిఖీలు చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖికి వెళుతున్న సమయంలో లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. కాన్వాయ్లోని అన్ని వాహనాల్లోనూ తనిఖీలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేష్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వాహనాలలో ఏమీ లేదు అని నిర్ధారించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ని పోలీసులు ఆపారు. లోకేష్ కాన్వాయ్ని ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి లోకేష్ వెళుతున్న సమయంలో లోకేష్ కాన్వాయ్లోని కార్లన్నింటినీ ఆపారు. అన్ని కార్లలోని వాహనాలను తనిఖీలు చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేష్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వాహనాలలో ఏమీ లేదు అని నిర్ధారించిన తర్వాత పోలీసులు లోకేష్ కాన్వాయ్లో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. లోకేష్ కాన్వాయ్లో తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఉన్న నారా లోకేష్ ఈ రోజు తాడేపల్లిలోని ఒక పూర్ణ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న సందర్భంగా ఉండవల్లి కరకట్ట నుంచి తన నివాసం నుంచి వస్తున్న సందర్భంగా సీతానగరం వద్ద లోకేష్ కాన్వాయ్ని ఎన్నికల నిధులు ఉన్న పోలీసులు ఆపారు. కాన్వాయ్ని కాన్వాయ్ ఉన్నటువంటి 4 వాహనాల్లో కూడా తనిఖీలు చేశారు. చేసిన తర్వాత ఎలాంటి ఆధార్ లేని సంబంధించినటువంటి ఏవీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా కాన్వాయ్ని పంపించిన పరిస్థితి. పూర్తిగా అన్ని వాహనాలు కూడా తనిఖీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల విధిలో భాగంగా హోదాతో సంబంధం లేకుండా మాజీ మంత్రి అయినా పార్టీ అధ్యక్షులైన హోదాతో సంబంధం లేకుండా తనిఖీలు అనేవి జరుగుతాయి. కాబట్టి దానిలో భాగంగానే మేము తనిఖీలు నిర్వహించామనేది పోలీసులు చెప్తున్నారు. లోకేష్ కూడా పూర్తిగా ఆ తనిఖీలకు సహకరించారు. ప్రతి కాన్వాయ్ ఆయన వ్యక్తిగత వెహికల్ తో పాటు మిగతా ఆయన వెనకాల ఉన్న 3 వెహికల్స్ ను కూడా పూర్తిగా తనిఖీ చేశారు. ఏది డబ్బుకు సంబంధించి లేకపోతే డాక్యుమెంట్స్ కూడా ఎలాంటి పోలీసులకి దొరకలేదు. ఈ నేపథ్యంలో వాహనాలు అక్కడి నుంచి పంపించిన పరిస్థితి. పూర్తిగా నారా లోకేష్ మంగళ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మరోవైపు తాడేపల్లికి సంబంధించి తాడేపల్లి పట్టణంలో ఇప్పుడు పోలీసులు అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇటు వారధి వైపు పూర్తిగా